ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాలలో అలమేలు మంగమ్మ అద్భుత అనుగ్రహం. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనంతో పులకితులైన భక్తులు. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణం. స్నపన తిరుమంజన సేవలో ఆది దంపతుల దివ్య సోయగం. ఊంజల్ సేవ తిరుచులపై స్వామి అమ్మవార్ల అభయ ప్రదానం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ కాంతులు. ప్రదోషకాల అభిషేకాలతో పరిమళించిన శివాలయాలు. వివిధ ప్రాంతాలలో ఈశ్వరుడు నందీశ్వరుడికి అభిషేకాలు. హరిపట్టపురాణి అలమేలు మంగమ్మ అభిషేక ద్రవ్యాలలో అద్భుతంగా అనుగ్రహించారు. ఈ సందర్భంగా శుక్రవారం సంధ్యవేళలో తిరుచానూరు క్షేత్రం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి శుక్రవార అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలో శుక్రవారపు తోటలోని చక్కటి వేదికపై అమ్మవారిని వేంచేపు చేసి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణ మహోత్సవంతో తిరుపతిలోని కపిలతీర్థం ఉత్సవ సొబగులను ఆవిష్కరించింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని శివపార్వతులకు నిర్వహించిన కళ్యాణోత్సవం, స్నపన తిరుమంజన సేవలలో భక్తులు పాల్గొని పులకితులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థంలో శుక్రవారం సాయంత్రం శివపార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆవరణలోని మండపంలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై సువర్ణ ఆభరణాలు, పూలమాలలతో వధూవరులుగా అలంకరించిన కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును ఆగమోక్తంగా పూర్తి చేశారు.
ఇక మాస శివరాత్రి వేడుకలలో భాగంగా శుక్రవారం ఉదయం నిర్వహించిన స్నపన తిరుమంజనం భక్తులకు ఆధ్యాత్మిక దివ్య ఫలాలను అందించింది. అర్చకులు మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి ఉత్సవాలను వేంచేపు చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, కలస పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల ఫలరసాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజన సేవను నయన మనోహరంగా నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తజనుల ఆరాధ్య నిలయంగా పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శుక్రవారం ఓంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, శ్రీ ఆండాలమ్మవారిని బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకరించి అద్దాల మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం తిరుచి ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. స్వర్ణ శోభితంగా సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, శ్రీ ఆండాల్ తల్లిని వేర్వేరు తిరుచులపై వేంచేపు చేశారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా ఊరేగించారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ను ఆధునీకరణలో భాగంగా మార్పు చేయడం జరిగిందని టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ అధికారిక వెబ్సైట్ tirupati-balaji.ap.gov.in ఆధునీకరించారు. ఇకపై భక్తులు శ్రీవారి ఆర్జిత సేవలు, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగ ప్రదక్షిణ, వృద్ధులు, వికలాంగుల దర్శనాలు, వసతి గదులు పొందడానికి, విరాళాలు అందజేయడానికి టీటీడీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్ ద్వారా భక్తులు పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. చెన్నై సమాచార కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు నల్లూరి వెంకటమోహన రంగాచార్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో అర్చకులు పలు యాగశాల క్రతువులను నిర్వహించారు. టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు ఏజే శేఖర్ దంపతులచే సంకల్ప పూజలు నిర్వహించిన తరువాత యాగశాలలో హోమాలను జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు.
అనంతరం నల్లూరి వెంకటమోహన రంగాచార్యులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ పవిత్రోత్సవ విశిష్టత గురించి వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శేషాద్రి శిఖరరత్నం త్రిభువన దురితాంధకార మార్తాండం భక్తజన పారిజాతం వందే శ్రీ వెంకటేశ మఖిలేశం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులై చెన్నై నగరంలో వెంకటనారాయణ రోడ్లో వేంచేస్తున్నటువంటి శ్రీ అలిమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో వైఖానత భగవత్శాస్త్రరీత్యా సంవత్సరంలో జరిగినటువంటి మంత్రహీనం కానీ, క్రియాహీనం కానీ, ద్రవ్యహీనం కానీ ఏవైనా కూడా లోపాలు జరిగినట్లయితే వాటిని వైఖానత భగవత్శాస్త్రంలో తన్నివారణ కోసం పవిత్రోత్సవం అనేటువంటి ఒక ప్రక్రియని మహర్షులు మనకు అందించారు. మనకి 3 రోజుల కార్యక్రమంగా ఈ పవిత్రోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. మనకు 10వ తేదీన రాత్రి అంకురారోపణతో ఈ కార్యక్రమం ప్రారంభమై 11, 12, 13వ తేదీ ఈరోజు సాయంకాలం యాగశాలలో ఉండేటువంటి విశేషమైనటువంటి హోమగుండములలో స్వామిని కూర్చి విశేష హోమాదులన్నీ కూడా చేసి ఈ కార్యక్రమానికి మహా పూర్ణాహుతి కార్యక్రమం జరిపి అనంతరం కుంభంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క శక్తిని ఆ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బింబంలోకి ప్రవేశపెట్టేటువంటి చక్కని కార్యక్రమం ఈ మహాపవిత్రోత్సవం. ఈ పవిత్రోత్సవం జరపటం, ఈ యొక్క పవిత్రోత్సవాన్ని దర్శనం చేయటం భక్తులందరికీ కూడా క్షేమదాయకం. లోకక్షేమార్థం కోసం తిరుమల తిరుపతి దేవస్థానములు ఈ కార్యక్రమాలు చక్కగా నిర్వహించబడుతున్నాయి. భక్తులంతా కూడా స్వామిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నా. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న మహానంది ఆద్యంతం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై నందీశ్వరునికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో మంగళప్రదంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం పండితులు, అర్చకులు, భక్తులు నందీశ్వరునికి గులాబీ పుష్పాలతో అర్చనలు జరిపి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారాభిషేకం కన్నుల పండుగ జరిగింది. అర్చకులు స్వామివారికి నిత్యార్చనలు నిర్వహించిన తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పవిత్ర జలాలతో అభిషేకాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. ఇప్పుడు ఒక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల విద్యార్థి సంఘ ప్రారంభ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలకు టీటీడీ విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించే విద్యార్థినులు క్రమశిక్షణ, సమున్నత వ్యక్తిత్వం, భక్తి భావాలను అలవర్చుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మహాదేవమ్మ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భువనేశ్వరి దేవిలు ప్రసంగించారు. ముఖ్యంగా మెరిట్ ప్రాతిపదికన మనం స్టూడెంట్స్ కౌన్సిల్ ఆఫీస్ బేరర్స్గా కొంతమంది స్టూడెంట్స్ను నియమించి వారిని కోఆర్డినేషన్ రోలు మేనేజ్మెంటు, ప్రిన్సిపాల్ అండ్ స్టాఫ్కు, స్టూడెంట్స్కు మధ్య కోఆర్డినేట్ చేసేదానికి ఇది మన ఆనవాయితీ ప్రకారము చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా వారి విద్యార్థులందరికీ కూడా డూస్ అండ్ డోంట్స్, ఎలా చేయాలి అంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయాలు ఈ వయసులో తెలియని వయసులో చేసే కొన్ని విషయాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు అన్ని వివరంగా చెప్పడం జరిగింది. అలాగనే ఫ్రెషర్స్ను మనము వెల్కమ్ చెప్తూ సీనియర్స్ మరియు స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళలో ఉన్నటువంటి భయాలను పోలదోలే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇంజనీరింగ్ విభాగం చాలా చక్కగా చేశారు. నెల్లూరు మూలాపేటలో కొలువైన శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో వెండి నంది వాహన సేవ ఘనంగా జరిగింది. ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభువుగా వెలసి భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ మూలస్థానేశ్వర స్వామివారికి మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు వెండి నంది వాహన సేవను జరిపారు. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ భువనేశ్వరి అమ్మవారు స్వామివారికి వివిధ రకాల ఆభరణాలు, పూలమాలలతో అలంకరణ చేసి వెండి నందిపై వేంచేపు చేశారు. ఆపై బాజా భజంత్రీల నడుమ స్వామివారి వెండి వాహన సేవ వేడుకగా సాగింది. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాలు నేత్రపర్వంగా జరిగాయి. శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామి, శ్రీ నందీశ్వర స్వామి వారికి అర్చకులు ఏకకాలంలో శుద్ధ జలాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వర్ణమయ పుష్పాలు, బిల్వ దళాలతో శివపార్వతులను సుందరంగా అలంకరించి నంది వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. నందీశ్వరునికి అష్టోత్తర పూజలు జరిపి హారతులు సమర్పించారు. కడప మోచంపేటలోని జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శంకరాచార్యుల వారి మూలమూర్తికి పలు రకాల ఫల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. నూతన వస్త్రాలు, పూలమాలలతో జగద్గురుకు అలంకరణ చేసి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో శ్రీ కామేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాల గోడపత్రిక, కరపత్రాలకు ఆలయ ఆవరణలోని మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులు, అర్చకులు ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లా నాచారం గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. ప్రశాంతమైన వాతావరణంలో నెలవైన ఈ ఆలయంలో మాసోత్సవాల సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకల సుందరంగా అలంకరించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతి అలిపిరిలో టీటీడీ నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భాద్రపద మాసం శుక్రవారం శుభవేళ గోమాతల సన్నిధిలో కొలువు తీరిన వేణుగోపాలుడికి అభిషేక సేవ విశేషంగా జరిగింది. అర్చకులు ముందుగా స్వామివారికి షోడశోప కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగ శ్రీ వేణుగోపాలుని ముగ్ధ మనోహరమూర్తికి అభిషేక సేవ నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి కర్పూర నీరాజనాలు అందజేశారు.
कृष्णनाम जपं मङ्गलम् कृष्णनाम जपं मङ्गलम् हरिचरण स्मरण पूर्ण सर्वमङ्गलम् हरिचरण स्मरण पूर्ण सर्वमङ्गलम् कृष्णनाम जपं मङ्गलम् कृष्णनाम जपं मङ्गलम् हरिचरण स्मरण पूर्ण सर्वमङ्गलम् हरिचरण स्मरण पूर्ण सर्वमङ्गलम् పాట పాడుతూ భజించిన శ్రీ సన్నిధి చుట్టి చుట్టి నీకు మ్రొక్కిన పాట పాడుతూ భజించిన శ్రీ సన్నిధి చుట్టి చుట్టి నీకు మ్రొక్కిన కనిపించవు ఎందుకని చూడాలని నందివాహన సేవలో ఆది దంపతులైన శివపార్వతులు భక్తులకు దివ్యంగా అభయప్రదానం చేశారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తిలో మాస శివరాత్రి ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి, శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సర్వశోభితంగా అలంకరించి వెండి నందివాహనంపై వేంచేపు చేశారు. భాజా భజంత్రీల నడుమ భక్తులు హరహర మహాదేవ స్మరణలు చేస్తుండగా శివపార్వతులు నందివాహనంపై ఆలయ ప్రాకారంలో ఊరేగుతూ నీరాజనాలు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.